హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసేసి మీ పార్ట్నర్స్ మీ వైపుగా వస్తారా రారా? మీ వైపు ఎంత పాజిటివ్‌గా ఉన్నారు? ఎంత పర్సెంట్ పాజిటివ్‌గా ఉన్నారు? అనే దాన్ని వీడియో చేయబోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను. మీ పార్ట్నర్స్ మీ వైపుగా వస్తారా రారా? కొంతమందికి డౌట్స్ ఉంటున్నాయి కదా, అసలు వస్తారా రారా వీళ్ళు, అటుంటారా ఇటుంటారా అర్థం కావట్లేదు అని డౌట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చేస్తున్నాను. మీ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు అనే దాన్ని కూడా చేస్తున్నాను అనమాట. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ నేమ్స్ని తలుచుకోండి. నేమ్స్ లేవు అన్నవాళ్ళు మీ పార్ట్నర్స్ని ఊహించుకోండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వైపు అసలు వెళ్తారా వెళ్ళరా, అసలు ఎంత పాజిటివ్గా ఉన్నారు. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ వైపు వెళ్తారా వెళ్ళరా, ఎంత పాజిటివ్గా ఉన్నారు. క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ వైపు వెళ్తారా వెళ్ళరా, ఎంత పాజిటివ్గా ఉన్నారు. క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ వైపు వెళ్తారా వెళ్ళరా, ఎంత పాజిటివ్గా ఉన్నారు. క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. ఓకే, ఇక్కడ పెడతాను. ఒక 3 కార్డ్స్ తీస్తాను. ఓకే, ఓకే. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్స్కి మీ వైపుగా బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని ఆలోచన అయితే చేస్తున్నారు, కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే మోసం చేశారో, మీ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారో, అది వీళ్ళకి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా సృష్టిస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీ వైపుగా వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీ వైపుగా వస్తే ఎలా రియాక్ట్ అవుతారు, కోపడటం కానివ్వండి, లేకపోతే అసలు నువ్వు నాకు వద్దు అని కానివ్వండి, ఏదైనా సరే మీరు చెప్తారు.
అని వీళ్ళు ఆలోచన అయితే చేస్తున్నారనమాట. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ వాటిలో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. ఎదురెదురుగా హౌస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఒకే ప్లేస్లో వర్క్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, మిమ్మల్ని ఏంటంటే గమనిస్తున్నారు. మీరేంటంటే వీళ్ళని పట్టించుకోవట్లేదు. మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, నేను ఒకవేళ మీ వైపుగా వచ్చి మీకు మళ్ళీ ప్రపోజ్ చేసి ఒకవేళ నన్ను క్షమించు అని అడిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దాని గురించి వీళ్ళు మీ ముఖ కవళికలు అంటారు కదా, అది చూస్తున్నారనమాట వీళ్ళు. లేదు అసలు నో కాంటాక్ట్, అసలు లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైతే అసలు మీ ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వేరే అకౌంట్ల ద్వారా మీరు స్టేటస్లు కానివ్వండి, ప్రొఫైల్ పిక్స్ కానివ్వండి అలా మారుస్తూ ఉంటారు కదా, వాటి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదా మీకు మీ మధ్య వాళ్ళ మధ్య ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట వీళ్ళు. మీరేంటంటే బ్లాక్ చేసేసారు వీళ్ళని, అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసేసారనమాట. కాల్స్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి, ఏదైనా సరే మీరు బ్లాక్ చేసేసారు వీళ్ళని. మీ విషయాలు వాళ్ళకి తెలియనివ్వకుండా చేస్తున్నారు మీరు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అందుకని అసలు ఏ విధంగా మీ వైపుకు రావాలి? మీ సిచ్యువేషన్ చూస్తే మీరేం మీ లైఫ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీ వైపుకు అసలు నేను ఎలా రావాలి, ఏ విధంగా రావాలి? ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో, ఇదంతా నా వల్లే, నా మూలానే, నా వల్లే జరిగింది, ఇదంతా నా చేతులారా నేను చేసేసుకున్నాను, ఈ రిలేషన్షిప్ చేయి దాటిపోయింది. మీరు చూస్తే మీ లైఫ్లో మీరు హ్యాపీగా మీరు హ్యాపీగా ఉన్నట్టు, మీకు ఏం పట్టనట్టుగా, మీరు ఏం బాధపడుతున్నట్టుగా లేదనమాట వీళ్ళకి. అలా కనిపిస్తుంది వీళ్ళకి. మీరు ఏదైతే గతంలో ఒక అమ్మలాగా ఒక అమ్మలాగా, ఒక మంచిగా, ప్రేమగా, బాధ్యతగా వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, మ్యారేజ్ అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారీడ్, ఒకే ఇంట్లో మ్యారీడ్ ఉండి మాటలు లేని వాళ్ళు, ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్, ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్, అలా అయినా తీసుకోండి. మీరైతే ఏదైతే కేరింగ్ చూసారో ఒక అమ్మలాగా, ఇక్కడ మగవాళ్ళలో కూడా అమ్మతనం అనేది ఉంటుంది. కొంతమంది విషయంలో చెప్తున్నాను, కొంతమంది విషయంలో అవతల వ్యక్తిని ఎక్కువగా ప్రేమించి మోసపోయే అవకాశాలు మగవాళ్ళలో కూడా చాలా వరకు ఉన్నాయి. అమ్మతనం లాంటి ఒక వ్యక్తిత్వం ఉంది వీళ్ళకి. మగవాళ్ళలో అయినా సరే చెప్తున్నాను, ఒక వ్యక్తిత్వం ఉంది వీళ్ళకి, అలాంటి ఒక వ్యక్తిత్వం. మీరైతే ఏదైతే ప్రేమను చూపించారో, ఏదైతే కేరింగ్ చూపించారో, ఏదైతే నువ్వు నా బాధ్యత, నేనుగా పొందిన నువ్వు నాకు ఒక బాధ్యతవి, నేను నిన్ను ఎలా వదులుకుంటాను అనే విధంగా మీరు ఏదైతే పోర్ట్రే చేశారో వీళ్ళకి ఆ విషయాలు పదే గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇంత మంచి వ్యక్తిని నేను వదిలేసుకున్నాను. ఇలాంటి పర్సన్స్ ఉంటారా? అసలు ప్రపంచంలో ఇలాంటి పర్సన్స్ ఉంటారా? నాకు ఈ వ్యక్తి దొరకటం నేనేదో జన్మలో చేసుకున్న పుణ్యం అని వీళ్ళకి అలా అనిపిస్తుంది. వీళ్ళకి అలా మైండ్లో అనిపిస్తుంది అన్నమాట. వీళ్ళకి అలా అనిపించి రిగ్రెట్ ఫీల్ అవ్వటం, మైండ్ అంతా అలజడిగా ఉండటం, నైట్స్ నిద్ర పట్టకపోవటం, మీ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు నైట్స్ నిద్ర పట్టకపోవటం, మీ వైపు రావాలా వద్దా, ఒకవేళ మీరు వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, రానిస్తారా రానివ్వరా అనే ఆలోచనలో వీళ్ళు నైట్స్ అంతా నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు.
గతంలో నేను వాకవే చేశాను. ఈ రిలేషన్షిప్ని పూర్తిగా ఎండ్ చేసేసి ఈ రిలేషన్షిప్లో నుంచి నేను వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్లో నుంచి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో నాకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. పదే పదే మీ వైపుకి భగవంతుడు అనేది పుష్ చేస్తున్నారు. మీ వైపుకు రావటానికి పుష్ చేస్తున్నారనమాట భగవంతుడు. వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే మీ వైపుగా ఆలోచనలు రానివ్వకుండా చేసుకున్నా సరే, మీ వైపు ఒక స్టెప్ తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించినా సరే, భగవంతుడు నీకు వీళ్ళే కరెక్ట్, వీళ్ళే సరైన వాళ్ళు అనే విధంగా వీళ్ళని పుష్ చేస్తున్నారనమాట. భగవంతుడు అనే వ్యక్తి భగవంతుడు. ఓకే, భగవంతుడు వీళ్ళని పుష్ చేస్తున్నారనమాట. వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఈ ప్రాసెస్ అనేది చాలా వరకు ముందుకు వచ్చింది. ఇంకా ఇప్పుడు 100లో 50% మాత్రమే ప్రాసెస్ అనేది జరిగింది. ఇంకా మిగతా 50% అనేది ఇంకా ఉంది. 50% అనేది ఉంది. వీళ్ళేంటంటే మనసులో పడే బాధ బయటికి వ్యక్తపరచకుండా అణుచేసుకుంటున్నారు ఆ బాధని. మీ వైపుగా రాకుండా ఉండటానికి, మీ వైపుగా చెప్పకుండా నా మనసులో ఇంత ఉంది, ఇలా జరుగుతుంది, నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు అనే విషయాన్ని మీకు చెప్పకుండా లోపల అణిచేసేసుకుంటున్నారు వీళ్ళు. బయటికి పొగరుగా నాకేం పట్టదు అన్నట్టుగా, మీరెవరో నేనెవరో అన్నట్టుగా చెప్పాను కదా. ఒకే ప్లేస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒకే వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఒకే ప్లేస్లో వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎదురెదురుగా హౌస్లో వాళ్ళు కానివ్వండి, ఒకే సెంటర్లో ఉంటున్న వాళ్ళు కానివ్వండి, అలా తీసుకోండి. మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది నాలో. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. నేను గతంలో ఏదైతే ఏజ్ గ్యాప్ కానివ్వండి, ఇక్కడ ఏజ్ గ్యాపే కనిపిస్తుంది నాకు ఎక్కువ. ఏజ్ గ్యాప్ కానివ్వండి, ఇంకోటి మనీ ప్రాబ్లం కానివ్వండి, మీ వైపు మనీ తక్కువ, థర్డ్ పర్సన్ వైపు మనీ ఎక్కువ, థర్డ్ పర్సన్ ఏది సమానంగా, క్యాస్ట్ కానివ్వండి, ఏదైనా సరే ఫ్యామిలీ చూస్ చేసినివ్వండి, వాళ్ళ వైపుగా వెళ్ళిపోయాను, థర్డ్ పర్సన్ వైపుగా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంటంటే నాకు మీరు కావాలి అని అనిపిస్తోంది. ఇప్పుడు ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా సరే, ఎంత మనీ లేకపోయినా సరే, ఎంత క్యాస్ట్ పరంగా అయినా సరే మీ వైపుగా ఉండాలి అని అనిపిస్తుంది. మీరు కూడా నాకు కావాలి, ఈ ఫ్యామిలీతో పాటు మీరు కావాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, మీరైనా సరే వాళ్ళు కావాలి, మీరు కావాలి. వాళ్ళని నేను వదులుకోలేను. ఎందుకంటే ఫ్యామిలీని ఎవరు వదులుకోరు. థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉంటే థర్డ్ పర్సన్ని వదిలేసి రారు. ఇలా కనిపిస్తుంది అన్నమాట. థర్డ్ పర్సన్ కావాలి, మీరు కావాలి, ఇలా కనిపిస్తుంది. గతంలో మీతో చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నాను. ఇప్పుడైనా సరే ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉండాలి. నా ఫీలింగ్స్ మీకు వ్యక్తపరచడం, మీ ఫీలింగ్స్ నాకు వ్యక్తపరచడం, అలాంటి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిది కావాలి. ఒక 2 days కాల్స్ చేసుకొని మాట్లాడుకోవటం, మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడుకోవటం, అలా కాల్స్ కానీ మెసేజ్ చేసి కానీ మాట్లాడుకోవటం, అలాంటి ఒక రిలేషన్షిప్, మంచి రిలేషన్షిప్ కావాలి మీతోటి మళ్ళీ నాకు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. నేను చాలా మారిపోయాను, ఇంతకు ముందులా లేను నేను. మీరు ఏదైతే సమానంగా ప్రేమని కోరుకున్నారో అది నేను ఇప్పుడు ఇవ్వగలను నేను మీకు. అది నేను ఇప్పుడు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు అర్థం కావటం లేదు. మైండ్ అంతా అలజడిగా ఉంది. మీరు ఖచ్చితంగా అయితే ప్రశ్నిస్తారు, నన్ను ఖచ్చితంగా మీరు ప్రశ్నిస్తారు. ఈ రిలేషన్షిప్లో నుంచి నువ్వు గతంలో ఎందుకు వాకవే చేసేసావు అని మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు వీళ్ళని. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని మళ్ళీ ఆలోచన పెట్టుకుంటున్నారు వీళ్ళు. మేనిఫెస్టేషన్ అనేది కూడా జరుగుతుందండి వీళ్ళకి. ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో కొంతమంది రీడర్స్ ద్వారా
ఇలాగే టారో రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా కొంతమంది మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది మేనిఫెస్టేషన్ అనేది. మేనిఫెస్టేషన్ అనేది ఒకే విధంగా అవ్వదు కదా. ఒకసారి ఇప్పుడు ఒక 3-4 డేస్ చేశారు, వెంటనే అయిపోదు, అది ప్రాసెస్ కదా. ఒక్కసారి రాదు. ట్రాన్స్ఫర్మేషన్ అయినా అంతే, మేనిఫెస్టేషన్ అయినా అంతే. వీళ్ళు కూడా గతంలో మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేశారు. నేను ఏం చెప్తే అది చెయ్యాలి, అది దేని ద్వారా అయినా సరే, కళ్ళ ద్వారా అయినా సరే, బాడీ వైజ్గానే అయినా సరే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసేవాళ్ళు. గతంలో వీళ్ళు మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు మీ వైపుగా. మీరు ఏమైనా ప్రశ్నిస్తుంటే అలా కాదు, ఇలా అబద్ధాలు చెప్పటం, మేనిఫెస్టేషన్ చేసేసేవాళ్ళు అనమాట మిమ్మల్ని. మీరేంటంటే సరే వాళ్ళు బాధపడుతున్నారు కదా, ప్రాబ్లమ్స్లో ఉన్నారు కదా, తర్వాత నన్ను పట్టించుకుంటారు, నా వైపుగా వస్తారు అనే విధంగా మీరు ఆలోచించేవాళ్ళు అనమాట గతంలో. ఇప్పుడు ఆ మేనిఫెస్టేషన్ కూడా వీళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు మీ వైపుగా. అంటే పూర్తిగా నో కాంటాక్ట్ లేదా లెస్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయింది కదా సిచ్యువేషన్ అనేది, వాళ్ళు చేయదాటిపోయింది. అలా చేయడానికి కూడా వీళ్ళకి హోప్స్ లేవు కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు మీ వైపుగా. మిమ్మల్ని తలుచుకుంటున్నారు ప్రతి క్షణం, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ వర్క్ ప్లేస్లో ఉన్నా సరే మిమ్మల్ని తలుచుకోవటం, మీ వైపుగా గుర్తు చేసుకోవటం, మిమ్మల్ని సడన్గా వాళ్ళకి గుర్తుకు రావటం, అదే ప్రాసెస్ మీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. మీకు ఏంటంటే సడన్గా మెలకువ రావటం, ఏదన్నా నిద్ర టైంలో గుర్తొచ్చినప్పుడు మెలకువ రావటం, ఆ పర్సన్ గుర్తుకు రావటం, సడన్గా లేచి కూర్చోవటం, లేదా ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు సడన్గా నేను ఈ పర్సన్ని నాకు వద్దు, అవసరం లేదు, వీళ్ళు నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయారు, నాకు అవసరం లేదని నేను చాలా రోజుల తర్వాత నేను మారిపోయి నా లైఫ్లో నేను ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను, సడన్గా మళ్ళీ వీళ్ళు నాకు ఎందుకని గుర్తొస్తున్నారని మీరు కూడా ఆలోచిస్తున్నారనమాట. అలా కనిపిస్తుంది నాకు. ఈ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు నేను వాకవే చేసేసాను. ఎందుకంటే నేను ఈక్వల్గా సమానంగా నేను ఇవ్వలేను, ఈక్వల్గా సమానంగా నేను చూసుకోలేను, ఈక్వల్గా నేను ఏమి చేయలేను. సమానంగా నా చేతిలో ఏముంది, థర్డ్ పర్సన్ చేతిలో కానివ్వండి లేదా ఫ్యామిలీ చేతిలో కానివ్వండి ఉంది రిలేషన్షిప్ గురించి అయితే. ఎందుకంటే క్యాస్ట్ కానివ్వండి, చెప్పాను కదా, క్యాస్ట్ కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, ఏజ్ పరంగా కానివ్వండి, వాళ్ళ చేతుల్లో ఉంది సిచ్యువేషన్, నా చేతుల్లో ఏం లేదు. నేను ఈక్వల్గా మీకు ఏది నేను పంచలేదు, మీకు న్యాయం అనేది నేను చెయ్యలేదు గతంలో, మీకు నేను ఏ న్యాయమో చేయలేదు గతంలో. ఆ న్యాయం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయాను. నేను భగవంతుడి మీద భారం వేసి ఏదైతే అది అయింది, ఒక స్టెప్ తీసుకుందామా అనే ఆలోచన వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. కానీ సైలెంట్ ట్రీట్మెంట్, ప్రస్తుతం నేనేం చేయలేను అనే విధంగా సైలెంట్గా ట్రీట్ చేస్తున్నారనమాట. గతంలో మీ వైపు పాజిటివ్గా ఉన్నట్టు ఒక మాస్క్ లాంటిది వేసుకొని మీ వైపుగా పాజిటివ్గా ఉన్నట్టు కనిపించేవాళ్ళు, ఫ్యామిలీ వైపు పాజిటివ్గా ఉన్నట్టు అలా పోర్ట్రే చేసేవాళ్ళు అనమాట. అంటే మీరేమన్నా సడన్గా ఫ్యామిలీని ఏమన్నా అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకు నా ఫ్యామిలీని అంటున్నావు, దేనికి నా ఫ్యామిలీని అంటున్నావు, వాళ్ళు ఏం చేశారు అని మేనిఫెస్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. అలా అనకూడదు, అలా మాట్లాడకూడదు అన్నట్టుగా మిమ్మల్ని కంట్రోల్ చేసేసేవాళ్ళు. అలా రెండు వైపులా మాస్క్ వేసుకొని ఉన్నారనమాట గతంలో. మీకు న్యాయం చేయలేకపోయాను గతంలో. ఇప్పుడు న్యాయం చెయ్యాలి అని అనిపిస్తున్న థర్డ్ పర్సన్ ఉన్నారు. నాకు థర్డ్ పర్సను కావాలి, మీరు కావాలి. ఇక్కడ మీ విషయంలో ఏమన్నా మనీ ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వాలా అని ఆలోచన కూడా చేస్తున్నారు. మీ వైపుగా ఏమన్నా మనీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, గతంలో ఏమన్నా తీసుకుని ఉంటే మీ దగ్గర మనీ ఆ వైజ్గా కూడా చూస్తున్నారనమాట. మీకు ఇవ్వాలి లేదా ఇప్పుడైతే నేను ఇవ్వలేను అనే విధంగా అయినా ఆలోచన చేస్తున్నారనమాట. వీళ్ళకి ఏంటంటే మీరు లేకపోతే ఒక లోన్లీ ఫీలింగ్ కనిపిస్తుంది. ఎంతమందిలో ఉన్నా సరే, ఎంతమంది చుట్టూ థర్డ్ పర్సన్ ఉన్నా సరే, ఫ్యామిలీ ఉన్నా సరే, 100 మందిలో కూర్చున్నా సరే, మీ ఆలోచనలు అనేది చుట్టేసి వీళ్ళకి చుట్టూ మీ ఆలోచనలు ఉండి వీళ్ళకి ఏంటంటే లోన్లీ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళకి మీ అంత మంచి పర్సన్ లైఫ్లో నాకు దొరకరు మళ్ళీ. గతంలో నా చేతులారా నేను
ఈ రిలేషన్షిప్ని పాడు చేసేసుకున్నాను, ఎండ్ చేసేసుకున్నాను. కానీ ఇప్పుడు కొద్దో గొప్ప ఉంది కాబట్టి మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి మళ్ళీ వెళ్దాము అని అనిపిస్తుంది. గతంలో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చూస్ చేసుకుని వెళ్ళిపోయాను నేను గతంలో. ఇప్పుడు నాకు లోన్లీ ఫీలింగ్ వస్తుంది. మీరు లేకపోతే ఏమీ లేదు, నా లైఫ్ అనేది శూన్యం. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటా. మీరు లేకపోతే నా లైఫ్ అనేది శూన్యం. ఎంత థర్డ్ పర్సన్ ఉన్నా సరే, ఫ్యామిలీ ఉన్నా సరే, చుట్టుపక్కల ఎంత ఉన్నా సరే, ప్రపంచం ఉన్నా సరే, మీరు లేకపోతే వెలితి శూన్యం శూన్యం. ఓకేనా? అంతా శూన్యం. ఇప్పుడైనా అర్థమవుతుందా? అంతా శూన్యంలా కనిపిస్తోంది నాకు. ఏం చేయాలి? గతంలో ఆప్షన్స్ ఉన్నాయని వాటి వైపు వెళ్ళిపోయాను నేను. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు. మీ వైపుగా బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అనిపిస్తోంది, కానీ నేను ధైర్యం చేయలేకపోతున్నాను. మీరంటే ఇప్పుడు నాకు చాలా ప్రేమ కలుగుతుంది, చాలా ఇష్టం వస్తుంది. మీ వైపు చాలా ఇష్టం కలుగుతుంది. మీరంటే నాకు ఇష్టం ఉంది, ఇప్పటికీ నాకు ఇష్టం ఉంది మీరంటే. గతంలో ఇష్టం ఉన్నా సరే వాకవే చేశాను, ఇప్పుడు ఆ ఇష్టం అలాగే ఉంది. కానీ నేను ధైర్యం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్లో. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ దాని అంటది అదే రీబోత్ అయితే బాగుండు. మీరు గతంలో చాలా ఫేస్ చేశారు నా మూలాన, చాలా బాధపడ్డారు నా వల్ల గతంలో. ఇంకా 5 కార్డ్స్ 4 కార్డ్స్ తీస్తాను. ఓకే, 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 ఓకే అండి. ఇక్కడ ఏంటంటే నాలో ఎంత చేంజెస్ వచ్చినా సరే, నేను ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే, బయటికి నేను మాత్రం మొండిగానే ఉంటాను, మొండిగానే పోర్ట్రే చేస్తాను. గతంలో ఈ రిలేషన్షిప్లో వాకవే చేసేసాను గతంలో. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. నా చేతుల్లో ఏమీ లేదు గతంలో. ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్షిప్ పూర్తిగా గతంలో. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు ఈ రిలేషన్షిప్. ఐఎమ్ హెల్ప్లెస్. నేనేం చేయలేకపోతున్నాను, నా చేతుల్లో ఏమీ లేదు. మీరు గతంలో చాలా బాధపడ్డారు నా మూలన, చాలా ఫేస్ చేశారు నా వల్ల. ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లోకి మళ్ళీ నేను ఒక స్టెప్ తీసుకునేటట్టు అయితేనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. మళ్ళీ వాకవే మూడ్లో ఉంటే మళ్ళీ ఏంటంటే అది మోసం అవుతుంది. అది మోసం అవుతుంది. నేనేంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని, ఖచ్చితంగా గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని మీ వైపుగా రావాలి. లేకపోతే అలాగే ఉండాలి అనే విధంగా ఇలా ఆలోచిస్తున్నారనమాట. ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీ లైఫ్లో నిలబడేలాగా మాత్రమే రావాలి. పూర్తిగా మీ లైఫ్లో మీతో ఉండాలి అనే విధంగానే రావాలి. లేకపోతే మోసం అవుతుంది మళ్ళీ రిలేషన్షిప్. రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నాను నేను. మీరు చూస్తే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. మీ లైఫ్లో మీరు మొండిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు చాలా బాధపడ్డారు, చాలా ఫేస్ చేశారు నా మూలాన గతంలో. నాకు ఇప్పుడు ఈక్వల్గా సమానంగా మీకు ఏదైనా సరే ఇవ్వాలి అని అనిపిస్తుంది. కానీ ఐఎమ్ హెల్ప్లెస్. నేనేం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్లో. నేను అటు రాలేకపోతున్నాను, ఇటు రాలేకపోతున్నాను. మీ ఇద్దరు నాకు కావాలి. అది థర్డ్ పర్సన్ అయినా సరే కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ అయినా కానివ్వండి, వాళ్ళు కావాలి, మీరు కావాలి వాళ్ళకి.
ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు కావాలి, మీరు కావాలి అనే విధంగా వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. వాళ్ళకి మనసులో అలాగే అనిపిస్తోంది. మీరు కావాలి, వాళ్ళు కావాలి, నేను ఎవరిని వదులుకోలేను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఎమ్ హెల్ప్లెస్ అంటే ఇక్కడ తాళం ఇక్కడే ఉంది. వాళ్ళు ఏంటంటే అది చూస్ చేసుకోవట్లేదు. బయటికి వెళ్ళిపోవచ్చు, అంటే మీ వైపుగా రావచ్చు, లేదు థర్డ్ పర్సన్ వైపు అలాగే ఉండిపోవచ్చు. ఈ 2 విషయాల మధ్య వీళ్ళు ఏంటంటే ఆ తాళము చూడట్లేదు, ఈ బయటికి అనేది రావట్లేదు. వీళ్ళు అలాగే ఆగిపోయారు, స్టక్ అయిపోయారు అనమాట. నా చేతుల్లో ఏమీ లేదన్నట్టు ఫీల్ అవుతున్నారు. అర్థమవుతుందండి? మీ వైపు ఉండాలి, వాళ్ళ వైపు ఉండాలి. నాకు మీ ఇద్దరూ కావాలి. నేను మిమ్మల్ని వదులుకోలేను, వాళ్ళని వదులుకోలేను. చెప్పాను కదా, వేరే విధంగా కాకుండా మీ వైపుగా వచ్చి ఒక స్టేబుల్ రిలేషన్షిప్, ఒక మంచి సంతోషకరమైన ఒక మంచి లైఫ్ మీతోటి కావాలి. ఫ్యామిలీ అంటారా, థర్డ్ పర్సన్ అంటారా, అది వేరే మ్యాటర్. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు నా లైఫ్లో వాళ్ళు ఉంటారు, అలాగే ఉంటారు. ఆ సిచ్యువేషన్ వేరు. ఓకే, మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి, మాట్లాడాలి అని అనిపిస్తుంది. కొంతమంది కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఎందుకంటే వీళ్ళు ఇదంతా మైండ్లో కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఈ మైండ్లో అలజడంతా తట్టుకోలేక ఆత్రం అని అంటారు కదా, అది ఆ విధంగా వీళ్ళు ఏంటంటే మీ వైపుగా వచ్చేసేద్దాం, ఏదైతే అది అయింది అని మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి ఎలా ఉన్నావు, ఏంటి, బాగున్నావా లేదా అని కొంతమంది మాట్లాడతారు. అలా 1 వీక్ కానివ్వండి, 2 వీక్స్ కానివ్వండి మాట్లాడతారు. తర్వాత మళ్ళీ మాట్లాడరు, ఆన్ ఆఫ్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళేంటంటే నేను నిలబెట్టుకోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటేనే, నేను ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, లేకపోతే మళ్ళీ మోసం అవుతుంది రిలేషన్షిప్ అని ఆలోచన చేస్తున్నారనమాట. ఇప్పుడైతే నేను ఏం చేయలేను, సైలెంట్గా ఉంటాను. చెప్పాను కదా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. మీరు ఫోన్ చేసినా ఏం చేసినా సరే, మీకు ఫోన్ చేశారనుకోండి, మీరేంటి ఇలా చేశారు, వాకవే చేసి వెళ్ళిపోయారు కదా, థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయారు కదా అని మీరు ప్రశ్నించినా సరే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఏం సమాధానం చెప్పరు. మీరు ఎంత ప్రశ్నించినా సరే సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు నేనైతే ఏం స్టెప్ తీసుకోలేను, నేను నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు ఏదైనా సరే నేను చెప్తాను. అంతవరకు నేనేం చెప్పలేను, నేనేం చేయలేను. ఇది జస్ట్ ఏంటంటే మీతో మాట్లాడితే వాళ్ళకి ఒక రకమైన మనశ్శాంతి, మనసు అనేది తృప్తి అని అంటారు కదా, ఆ విధంగా అలా తృప్తిపరచుకోవటానికి, మనసును తృప్తిపరచుకోవటానికి మనశ్శాంతి అనే దాని కోసం అనేది మాత్రం ఖచ్చితంగా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడతారు. మాట్లాడి అలా 2 వీక్స్ 3 వీక్స్ అలా మాట్లాడి మళ్ళీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ వస్తారు. మళ్ళీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఏంటంటే ఈ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కొంతమందికి మాత్రమే. కొంతమందికి అయితే నేను చెప్పినట్టుగా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమందికి మాత్రం. కొంతమంది ఏంటంటే అసలు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మీది నాది ఒక గత జన్మ రిలేషన్షిప్, ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం మూలాన మీరు నాకు దక్కారు. ఓకే, మీరు నా లైఫ్లోకి వచ్చారు. దక్కారు అనే విధం కన్నా మీరు నా లైఫ్లోకి వచ్చారు అనే విధంగా చెప్తాను. వచ్చారు మీ లైఫ్లో, మీరు నా లైఫ్లోకి ఏదో జన్మలో చేసుకునే పుణ్యం మూలాన మీరు నా లైఫ్లోకి వచ్చారు. గతంలో నేను వాకవే చేశాను, ఇప్పుడు మీరు వాకవే మోడ్లో ఉన్నారు. నాకు బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. చెప్పాను కదా, బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుంటారు. తీసుకొని కాల్స్ కానీ మెసేజ్ కానీ ఆత్రం ఆపుకోలేక కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. చేసి 2-3 వీక్స్ మాట్లాడటం, మళ్ళీ ఆన్ ఆఫ్ చేసుకోవటం. అలా నిలబెట్టుకునేటట్లయితే ఒక్కసారి నిలబెట్టుకొని మళ్ళీ మీ రిలేషన్షిప్లో పూర్తిగా నిలబడిపోవాలి, లేకపోతే మళ్ళీ మోసం అవుతుంది అనే ఆలోచన చేస్తున్నారనమాట. మైండ్ అంతా అలజడిగా ఉంది. మళ్ళీ మీతో సంతోషంగా ఒక మంచి రిలేషన్షిప్ కావాలి,
అని అనిపిస్తుంది అనమాట వీళ్ళకి. ఇక్కడ ఏంటంటే 100లో నేను 100 పరంగానే చెప్తాను. 100%లో 80-70% మీ వైపు పాజిటివ్గా కనిపిస్తున్నారు. ఈ పర్సన్ చెప్పాను కదా, ఆత్రంగా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఈ ఆలోచనలు అనేవి తట్టుకోలేక మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడతారు. వాళ్ళ మనశ్శాంతి కోసం, మనసు ప్రశాంతత కోసం, మనసు తృప్తిపరుచుకోవటానికి చేసి మాట్లాడతారు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తారు. చెప్పానుగా, నిలబెట్టుకోవటానికి మళ్ళీ ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ మీ వైపుగా వచ్చి అది నిలబెట్టుకునేటట్టయితే మళ్ళీ మీ రిలేషన్షిప్లో ఉండాలి, నిలబడిపోవాలి. లేదంటే లేదు, థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోవాలి అనే ఆలోచన చేసుకుంటున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు థర్డ్ పర్సన్ని. ఇలా కనిపిస్తోంది. ఇది సెకండ్ కేటగిరీస్ వాళ్ళకండి. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఇవాళ మంగళవారం, నేను ఇవాళ మంగళవారం ఈవినింగ్ చేస్తున్నాను వీడియో. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఈలోపు కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ వస్తాయి. ఈ రిలేషన్షిప్ని రీబోత్ చేసే అవకాశాలు కొంతమందికి కనిపిస్తున్నాయి. కొంతమందికి ఏంటంటే అసలు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ కాల్స్ వచ్చినా మెసేజ్ వచ్చినా సరే సైలెంట్గా ఉంటారు, మీకేమీ చెప్పరు. అలా ఉందన్నమాట. వీళ్ళు మీ వైపుగా పాజిటివ్గా అనేది 100లో 80%, 70% పాజిటివ్గా మీ వైపు ఉన్నారు. మీ వైపు ఎక్కువ ఫీలింగ్స్ అనేవి కలుగుతున్నాయి వీళ్ళకి. భగవంతుడు అనేది మీ వైపు పుష్ చేస్తున్నారు అనమాట వీళ్ళని. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంత పాజిటివ్గానే వచ్చాయి. ఇక్కడ పర్సనల్ రీడింగ్స్లో ఇంత పాజిటివ్గా రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉంటుంది, ఒక్కొక్క సిచ్యువేషన్లో కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్లో కనిపిస్తుంది. అలా ఉంటుంది. కాబట్టి మీరు మీ పర్సన్ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి సపరేట్గా అనుకుంటే మాత్రం వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్. దానికి మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కోసం. ఇంకోటి మనీ పే చేయాల్సి ఉంటుందండి పర్సనల్ రీడింగ్స్కి. ఓకే, థర్డ్ పర్సన్ గురించి అయితే మాత్రం ఇంకా మనీ పే చేయాల్సి ఉంటుందండి, ఇంకా కొంచెం ఎక్కువ మనీ పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్ గురించి అయితే మాత్రం పర్సనల్ రీడింగ్స్కి అయితే మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి, వాళ్ళ వైపు వీళ్ళు నా వైపు నిజంగానే వస్తారా లేదా, అసలు నా వైపు ఉంటారా ఉండరా అనే విధంగా ఇంకా మీకు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. ఇదండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది, ఇది మీకు కనెక్ట్ అయిందా లేదా అనేది కూడా మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.